2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫౌండర్ ఆఫ్ స్టార్ట్ యువర్ ఫ్రాంచైజ్ అండ్ లైసెన్స్డ్ పార్ట్నర్ ఆఫ్ ఫ్రాంచైజ్ ఇండియా సిఏ సాయి తేజ శెట్టి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. సాయి తేజ గారు, మనం ఎక్కువగా కనిపిస్తున్నది, మనకు చూస్తున్నది ఏంటంటే ఫ్రాంచైజింగ్ అనేది. అండ్ ఎక్కడ చూసినా కూడా కొన్ని బ్రాండ్స్ అయితే ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. ఒక 1-2 కిలోమీటర్స్ లోపు ఎక్కువగా చూస్తున్నాం. అండ్ చాలా మంది పీపుల్ కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నారు ఫ్రాంచైజ్ తీసుకోవడానికి కానీ. అండ్ వాళ్ళు కూడా సొంత వాటికన్నా ఫ్రాంచైజింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ ఈ ఫ్రాంచైజింగ్ అనేది కొన్ని బ్రాండ్స్ అనేవి పెరిగిపోతూనే ఉంది, కొత్తవి పుట్టుకొస్తూనే ఉన్నాయి ఫ్రాంచైజ్ అనేది. అసలు ఫ్రాంచైజింగ్ అంటే ఏంటి అండి? అసలు ఫ్రాంచైజింగ్ ఎందుకు తీసుకోవాలి? అండ్ కొంతమంది ఓన్గా పెట్టుకునే కన్నా ఫ్రాంచైజ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అసలు ఇది అనేది ఎందుకు అంటారు? సో ఫ్రాంచైజింగ్ అంటే ఇట్స్ వెరీ సింపుల్ కాన్సెప్ట్ అండి. సో ఇప్పుడు ఒక బిజినెస్ ఎవరైతే పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళు ఓన్గా స్టార్ట్ చేయడం కంటే కూడా ఫ్రాంచైజ్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అనేది ఐ విల్ జస్ట్ గివ్ యూ ఎక్స్ప్లెయిన్ విత్ ఎన్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఫ్రాంచైజింగ్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఇట్స్ ఎ బిజినెస్ నాట్ బై యువర్ సెల్ఫ్, ఎ బిజినెస్ ఫర్ యువర్ సెల్ఫ్. సో సింపుల్గా చెప్పాలి అంటే ఇట్స్ జస్ట్ రిప్లికేటింగ్ ఆఫ్ ఎ సక్సెస్ ఫార్ములా. ఇప్పుడు మెక్డీ నేను ఎగ్జాంపుల్ తీసుకొని నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మీకు 1940లో మెక్డీ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు చూసినట్లయితే దే ఆర్ హ్యావింగ్ 31,000 రెస్టారెంట్స్ అక్రాస్ ద గ్లోబ్. అండ్ ప్రతి సెకండ్ దే ఆర్ సెల్లింగ్ 75 బర్గర్స్. సో దిస్ దే హ్యావ్ అచీవ్డ్ బికాస్ ఆఫ్ ద ఫ్రాంచైజింగ్ మోడల్. ఈ మెక్డీ అనే కాన్సెప్ట్ ఎందుకు సక్సెస్ అయినది అనేసి మనం చూసినట్లయితే వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఎప్పుడైతే మనకు 1940 ముందు ఎవరైనా సరే ఫుడ్ ఆర్డర్ చేశారు అనేసి అంటే దే హ్యావ్ టు వెయిట్ ఫర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద క్యూస్. అండ్ ఫుడ్ అనేది కూడా క్విక్గా తయారయ్యేది కాదు. సో దే షుడ్ హ్యావ్ వెయిటర్స్ ఆర్ సంథింగ్, ఇలా ఉండేది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దే హ్యావ్ ఐడెంటిఫైడ్ దిస్ ప్రాసెస్. దీన్ని సింపుల్గా ఎలా చేయాలి, క్విక్గా మనం ఫుడ్ ఎలా తయారు చేయాలి అని చెప్పేసి దే హ్యావ్ క్రియేటెడ్ సమ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ, చీప్గా మనం ఎలా ఇవ్వాలి అని చెప్పి దే హ్యావ్ ఐడెంటిఫైడ్. అండ్ నౌ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక పర్సన్ మెక్డీ తీసుకోవాలి అని అనుకోండి, వాడికి బిజినెస్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, దాని లోపల ట్రైన్డ్ చెఫ్ అవసరం లేదు. అండ్ పెట్టాడు అనేసి అంటే ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు మింట్ మనీ బికాస్ మెక్డీ అంటే అందరికీ తెలుసు. సో రాదర్ మనం స్క్రాచ్ నుండి డెవలప్ చేయడం కంటే కూడా ఆల్రెడీ సక్సెస్ అయిన మోడల్తో వెళ్ళడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. అంటే మన ఓన్ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇవన్నీ చేయలేమంటారా? ఓన్ బిజినెస్లో దెర్ ఈజ్ నో స్కోప్ దట్ మనల్ని ఎవరు సపోర్ట్ చేయరండి. బికాస్ మనకు ఆ బిజినెస్లో ఎక్స్పీరియన్స్ ఉంటే ఫైన్. ఇఫ్ చాలామంది ఏంటి దే వాంటెడ్ టు హ్యావ్ సమ్ బిజినెస్, వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది, బట్ స్టార్టింగ్ ఫుడ్ బిజినెస్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్. అంటే చెఫ్ అని తెచ్చుకోవడం దగ్గర నుండి, లేకపోతే క్రియేటింగ్ ద మెనూ, క్రియేటింగ్ ద అంబియన్స్, క్రియేటింగ్ ద కస్టమర్ ఎక్స్పీరియన్స్, హౌ టు మేనేజ్ ద ఫుడ్ కాస్ట్ and how to compete with other competitors, strategies, marketing, everything you will get it from the already successful person. That's the advantage if we go with the franchise. ఇప్పుడు ఫస్ట్ ఎవరికైనా మనీలో ఉంటే, బికాస్ ఐ మీన్ టు ఫ్రాంచైజింగ్ కాబట్టి అండి, ఎవరికైనా ఫస్ట్ మనీ ఉన్నదంటే దే వాంటెడ్ టు సెటప్ సంథింగ్ ఇన్ ఫుడ్ బిజినెస్. సో అది ఎంత మంచి బిజినెస్ అంతే కాంపిటీషన్ ఉన్న బిజినెస్. సో F&Bలోనే దేర్ ఆర్ మెనీ సెగ్మెంట్స్. ఇప్పుడు క్యాజువల్ డైనింగ్, లైక్ somebody wanted to offer casual dining and they wanted to set up a pizza outlet, they wanted to set up a burger outlet, they wanted to set up a cafe outlet. ఇలా చాలా సబ్ కేటగిరీస్ ఉన్నాయి వాటిలోనే. సో మనం ఒక బ్రాండ్ పెట్టామనుకోండి, ఒక బిజినెస్ మనమే క్రియేట్ చేసుకొని ఇంత కష్టపడి పెట్టిన తర్వాత ఇట్ టేక్స్ వెరీ మచ్ టైమ్ టు గెట్ ఇన్ టు ద మార్కెట్. మన మార్కెట్లోకి వెళ్లే లోపు సమ్ అదర్ కాంపిటేటర్ కమ్స్ టు అస్. సో ఆల్రెడీ బ్రాండ్ అనేది తీసుకుంటే మనకు గ్రోత్ ఉంటుంది అంటారు? గ్రోత్ ఉంటుంది అండ్ సస్టైనబిలిటీ ఉంటుందండి. ఇప్పుడు బ్రాండ్ అనేది ఏంటంటే మినిమం గ్యారంటీ. సో దట్స్ ద అడ్వాంటేజ్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ విత్ ద ఫ్రాంచైజ్. సో సింప్లీ రెప్లికేటింగ్ ద సక్సెస్ ఆఫ్ అదర్ పర్సన్. అంటే మనం అంతా ఇప్పుడు ఓన్ బిజినెస్ అయితే హార్డ్ వర్క్ ఉండాలి కంపల్సరీ, అండ్ చాలా హార్డ్ వర్క్ ఉండాలి. అండ్ ఇట్స్ లైక్ ఏ టైలర్ మేడ్ సొల్యూషన్ అండి. ఇప్పుడు ఐ విల్ టెల్ యూ సమ్ ఎగ్జాంపుల్ అండి. ఒకప్పుడు చూసుకున్నట్లయితే, లైక్ ఐ విల్ గివ్ విత్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ప్రిఫరెన్సెస్ ఓన్లీ. ఒకప్పుడు మనుషుల మైండ్ సెట్ ఎలా ఉండదంటే బిజినెస్ చేయాలంటే చాలా భయపడేవారు. ఓన్లీ కొన్ని బిజినెసెస్ ఉండేవి.
మనం గవర్నమెంట్ జాబ్ చూసుకో, లేకపోతే ఎందుకు బిజినెస్ అని చెప్పేసి అనేవారు అప్పట్లో. మనం రెస్టారెంట్కి వెళ్ళామనుకోండి, ఏ రెస్టారెంట్లో ఏ ఐటమ్ అయితే ఆర్డర్ పెట్టామో ఇంకా ఎన్నిసార్లు వెళ్ళినా సరే అదే ఐటమ్ ఆర్డర్ పెట్టేవాళ్ళని. అవును, వాస్తవం. అండ్ ఏ రెస్టారెంట్కి వెళ్ళేవాళ్ళము ఆడితోనే మనం కొన్ని సంవత్సరాల వరకు కూడా ఇంక వాడి దగ్గర ఫుడ్ తెప్పించుకునే వాళ్ళం. ఇంకొకటి పెట్టినా సరే మనం పట్టించుకునే వాళ్ళం కాదు. అదే పరిస్థితి ఇప్పుడు మనం చూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు. ఎవ్రీబడి వాంట్స్ టు టేక్ సమ్ రిస్క్. దే వాంట్ టు ఎగ్జిట్ ఫ్రమ్ దేర్ జాబ్స్. అవును, చాలా మంది బిజినెస్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ట్రూ అండి, ట్రూ. దే వాంటెడ్ టు సస్టైన్ విత్ దేర్ ఓన్ బిజినెస్ కాన్సెప్ట్. దే వాంటెడ్ టు బి ఇండిపెండెంట్ అనేది ఒకటి. రెండోది ఏంటి అంటే మన ఫుడ్ ప్రిఫరెన్సెస్ ఎలా ఉన్నాయి, చాలా బ్రాండ్స్ వస్తున్నాయి. వీ వాంటెడ్ టు ట్రై మనీ థింగ్స్. ఒకదాని మనం స్టిక్ అవ్వట్లేదు. వీ వాంట్ న్యూ థింగ్స్. సో అంత క్విక్కర్గా ఉంది ఇప్పుడు పొజిషన్ అనేది. సో అప్పుడు వెయిటింగ్ టైం అనేది ఉన్నది. ఇప్పుడు కస్టమర్ని రీటైన్ చేసుకోవడం, లేకపోతే ఒక రిపిటేషన్ తెచ్చుకోవడం అనేది చాలా కష్టం. దట్ విల్ హ్యాపెన్ ఓన్లీ విత్ ద బ్రాండ్. అంటే కొంతమంది సాహిత్య గారు ఎలా ఆలోచిస్తారంటే, ఇప్పుడు ఫ్రాంచైజ్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళ బ్రాండ్ని మనం తీసుకుంటున్నాం. అదే మనం కొత్తగా స్టార్ట్ చేస్తే మనం కూడా ఫ్రాంచైజ్ ఇవ్వచ్చు కదా, మన బ్రాండ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు కదా. వాళ్ళు కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు, ఇప్పుడు ఫ్రాంచైజ్ ఇచ్చే వాళ్ళు కూడా .1 నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు ఫ్రాంచైజ్ ఇస్తున్నారు. మేము కూడా అలా స్టార్ట్ చేయాలని కూడా కొంతమంది అనుకుంటారు కదా. ట్రూ అండి, ట్రూ. సో ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ద పీపుల్ హూ డోంట్ హ్యావ్ ఎనీ క్లూ. ఒక బిజినెస్ స్టార్ట్ ఎలా చేయాలి, ఏం చేయాలని తెలియని ఎవరైనా సరే, దేర్ ఈస్ ఫ్రాంచైజ్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. అండ్ మీరు అన్నది కరెక్టే. లైక్ ఎవరైనా సరే వాళ్ళకు ఒక ప్రాపర్ ఐడియా ఉండి వాళ్ళు దాన్ని ఎగ్జిక్యూట్ చేసి, దాన్ని ప్రాపర్గా క్రియేట్ చేసి, బ్రాండ్ చేసి, జనాలకి ఇవ్వాలి, వాళ్ళని కూడా సక్సెస్ చేయాలి వాళ్ళ బ్రాండ్తో అనే ఆలోచన ఉన్నది అన్నాను సరే, దట్ ఈస్ ఆల్సో ఫైన్. బట్ యూ హ్యావ్ టు సీ దట్ మీకు ఒక బ్రాండ్ క్రియేట్ చేసే స్ట్రెంగ్త్ ఉందా. ఎనీ ఐడియా లేకుండా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ అంటారు. ఇది బెస్ట్. మీకు నిజంగా ఐడియా ఉన్నది, యూ వాంటెడ్ టు గ్రో యువర్ బ్రాండ్ అనేసి అనుకుంటే, అండ్ అగైన్ దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ, బికాస్ యూ షుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ ఫీల్డ్. ఇఫ్ యూ వాంటెడ్ టు క్రియేట్ ఎ బ్రాండ్, యూ షుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ ఫీల్డ్. అండ్ మీరు అందులో సక్సెస్ అయిన తర్వాతే యూ కెన్ గివ్ ఫ్రాంచైజ్ టు అదర్ పీపుల్. సో దట్స్ ద డిఫరెన్స్ అండి. సో క్రియేషన్ ఆఫ్ ద బ్రాండ్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్, ప్రొవైడెడ్ మీరు చూసుకోవాలి మీరు బిజినెస్ పెడదామని అనుకుంటున్నారా, ఆర్ మీరు ఒక బిజినెస్ బ్రాండ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా. అండ్ ఐ విల్ ఆల్సో గివ్ యూ వన్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు మీరే ఒక బ్రాండ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు, ఫుడ్ అండ్ బెవరేజ్ సెగ్మెంట్లో ఒక క్యాజువల్ డైనింగ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. వాట్స్ రాంగ్ టేకింగ్ ఏ ఫ్రాంచైజ్? మీకు ఫ్రాంచైజ్ నెట్వర్క్ ఎలా ఉంటుంది, ఒక బ్రాండ్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక బ్రాండ్ ఎలా ఆపరేట్ చేస్తుంది, యూ విల్ అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ దిస్ విల్ హెల్ప్ యూ టు రెప్లికేట్ ఆర్ డూ ఆర్ క్రియేట్ యువర్ ఓన్ బ్రాండ్ కదా. సో దిస్ విల్ ఆల్సో హెల్ప్ దట్ పర్సన్ టు. సో మనకు ఆ ప్రాసెస్ అనేది తెలిసాక మనం ఓన్ గా కూడా క్రియేట్ యువర్ ఓన్ బ్రాండ్ కదా. సో దట్ ఈస్ ఎ గుడ్ థింగ్ కదా, రాదర్ దాన్ సఫరింగ్ అండ్ గోయింగ్ రాంగ్. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో టైం మనకు చాలా తక్కువ ఉందండి. వీ హ్యావ్ టు సీ ద క్విక్ ప్రాఫిట్స్ అండ్ క్విక్ గ్రోత్. యా, బట్ దో ఫ్రాంచైజ్ తీసుకున్న మాత్రాన మనం వెంటనే సక్సెస్ అయిపోతాం, వెంటనే జనాలు వచ్చేస్తారు అని కాదు. ఇట్స్ లైక్ ఎ వెపన్. యు ఆర్ విత్ ఎ వెపన్ అండ్ యూ విల్ బి ట్రైన్డ్ హౌ టు ఫైట్. సో ఎంతమందిని యుద్ధం చేస్తా, ఎంతమంది నరుకుతా అనేది మీ చేతుల్లో ఉంటుంది. బట్ ఇట్స్ లైక్ ఎ ట్రైన్ పర్సన్. యు ఆర్ ఎ ట్రైన్ పర్సన్ విత్ ఏ పవర్ఫుల్ నైఫ్ ఆర్ పవర్ఫుల్ వెపన్ ఇన్ యువర్ హ్యాండ్. సాహిత్య గారు, దీన్ని బట్టి తెలుసుకోవచ్చు అనమాట ఫ్రాంచైజ్ అంటే ఏంటి, ఫ్రాంచైజ్ వల్ల ఉపయోగాలు ఏంటి, అండ్ మన ఓన్ బ్రాండింగ్ కి డిఫరెన్స్ ఏంటి అన్నట్టు. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.